మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలివైన రాజకీయం చేసినాడు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడమే రాజకీయ నాయకుడి లక్షణం. ఈరోజు తనలోని రాజకీయ నాయకుడిని వైఎస్ జగన్ బయట పెట్టుకున్నాడు. అల్లు అర్జున్ను ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేసినాడు. ఆ ట్వీట్ ఏంటో మనం తెలుసుకుందాం. హైదరాబాదు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యుణ్ణి చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అల్లు అర్జున్పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్టు చేయడం సమ్మతం కాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో ట్వీట్ పెట్టాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ట్వీటు అల్లు అర్జున్ అభిమానాన్ని చురగొన్నదని చెప్పచ్చు. ఎందుకంటే మెగా కుటుంబం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో అదంతా ఒక కూటమిగా ఏర్పడినారు కదా. అందుకని పవన్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది అటువైపే ఓటేసినారు. పవన్ కళ్యాణ్ బంధువు అయినటువంటి అల్లు అర్జున్కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండడం, జగన్ ఆయనకు మద్దతుగా నిలబడ్డం అంటే వాళ్ళందరి ప్రేమను ఈరోజు పొందినాడని చెప్పచ్చు. అంటే ఇప్పటికిప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా, రాజకీయంగా ఏం ప్రయోజనం వస్తుంది, ఎప్పుడు 4.5 ఏళ్లకు ఏం జరుగుతుందో ఇవన్నీ అనొచ్చు. కానీ దానికి ఒక పునాది ఈరోజు ఏర్పడిందని చెప్పచ్చు. ఏదేమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ స్పందన, వెంటనే అది కూడా స్పందించడం, అక్కడ అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడమే ఆలస్యం, ఆ తర్వాత కొద్ది నిమిషాలకే ఆయన స్పందించడం, దానిపైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సానుకూల స్పందన రావడం అనేది విశేషం.